హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో లెహెంగాకి జిప్ ఎలా స్టిచ్ చేయాలో చూద్దాము. ఫస్ట్ సైడ్స్ అనేవి జాయిన్ చేసుకోవాలి. అవి ఎలా అంటే ఎడ్జ్ నుంచి కాకుండా వీడియోలో చూపించినట్టు స్పేస్, ఇప్పుడు పంజాబీ డ్రెస్కి సైడ్స్ ఎలా స్టిచ్ చేస్తామో సేమ్ అలానే స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు జిప్ కోసము లెంత్ వచ్చేసి 7 ఇంచెస్ తీసుకున్నాను. ఇప్పుడు జిప్ ఎలా అటాచ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం తీసుకున్న పార్ట్ ఉంది కదా లెహెంగాకి సైడ్ పార్ట్, దాన్ని నేనైతే 7 ఇంచెస్ తీసుకున్నా అని చెప్పినాను కదా. నెక్స్ట్ వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. మనం పంజాబీ డ్రెస్కి సైడ్స్ ఎలా స్టిచ్ చేస్తామో అలానే. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే జిప్ తీసుకోవాలి. తీసుకొని దాన్ని సీదా సైడ్ ఇప్పుడు వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు జిప్ తీసుకోవాలి. తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు సీదా సైడ్, అంటే ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా సీదా సైడ్ దాని మీద అరేంజ్ చేసుకోవాలి ఫ్యాబ్రిక్ పైన. నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఇలా సీదా సైడ్ తీసుకొని దాన్ని రివర్స్లో టర్న్ చేయాలన్నమాట. నా లెఫ్ట్ హ్యాండ్తో చేసినాను కదా చూడండి, అట్లనే టర్న్ చేసుకోవాలి. సో దాన్ని ఇప్పుడు ఎడ్జ్ నుంచి స్టిచ్ చేయాలన్నమాట. అంటే ఇప్పుడు జిప్ లాక్ అది ఉంటుంది కదా, అక్కడ నుంచి కాకుండా ఇటు సైడ్ నుంచి వీడియోలో చూస్తున్నట్టు అలా స్టిచ్ చేసుకోవాలి. సో ఇక్కడ వరకు వచ్చిన తర్వాత కింది వరకు వచ్చిన తర్వాత ఎట్లా చేయాలి అంటే ఫ్యాబ్రిక్ని లెఫ్ట్ సైడ్ టర్న్ చేసుకున్నప్పుడు మనం నార్మల్గా ఇందాక పంజాబీ డ్రెస్ లాగా స్టిచ్ చేసినామని చెప్పాను కదా, సో దానికి కింది వరకు స్టిచ్ చేస్తూ వెళ్ళాలి. ఇదే ప్రాసెస్ లెఫ్ట్ సైడ్కి కూడా చేయాలన్నమాట సేమ్. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే జిప్ అనేది మనకి స్టిచ్చింగ్ చేయడానికి అడ్డుగా ఉంటుంది కాబట్టి దాన్ని ఏం చేయాలంటే పైనకి లాగి మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. లెఫ్ట్ సైడ్ స్టిచ్ చేసే ముందు ఏం చేయాలంటే ఎక్స్ట్రా జిప్ ఉంది కదా పైన లెంత్ అనేది, అది కట్ చేసుకోవాలి ఈక్వల్గా. సో అట్లా కట్ చేసుకున్నప్పుడు కింది సైడ్ అనేది మనకి లెంత్ అనేది ఎక్కువ తక్కువ అవ్వకుండా వస్తుంది. వీడియోలో చూస్తున్నట్టు కట్ చేసుకొని లెఫ్ట్ సైడ్ కూడా ఇదే ప్రాసెస్లో సేమ్ ప్రాసెస్లో రివర్స్లో పెట్టుకొని ఎడ్జ్లో స్టిచ్ వేసుకుంటూ కంప్లీట్ చేసుకోవాలి. లెఫ్ట్ సైడ్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇందాక ఎడ్జ్లో స్టిచ్ వేసుకున్నాం కదా, ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్ వేసుకోవాలి. 2 సైడ్స్ కూడా సేమ్ వీడియోలో చూపిస్తున్నా కదా సేమ్ అలానే ఎడ్జ్లో స్టిచ్ అనేది వేసుకోవాలి. స్టిచ్ వేసేటప్పుడు కింద ఉన్న జిప్ అనేది అడ్డు వస్తుంది. సో దాన్ని పైకి లాగి కిందికి స్టిచ్ చేసుకోవాలి. కొంచెం జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలి, లేకపోతే సూది అనేది విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. అండ్ మన హ్యాండ్స్ కూడా కొంచెం జాగ్రత్తగా ఉంచుకోవాలి ఈ టైంలో. సో ఫైనల్గా 2 సైడ్స్ కూడా ఎడ్జ్లో స్టిచ్ కాకుండా ఇంకో స్టిచ్ కూడా వేసుకున్నాం కదా, 2 సైడ్స్ కూడా స్టిచ్ వేసుకుంటే మన జిప్ అనేది రెడీ అయిపోతుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే జిప్ పెట్టిన తర్వాతనే హిప్ బెల్ట్ అనేది పెట్టాలి, లేకపోతే జిప్. సో నేను ఫైనల్ లుక్ అనేది యాడ్ చేస్తాను. ఇట్లా జిప్ పెట్టిన తర్వాత మనం ఇంకేమి స్టిచెస్ వేసుకోవాల్సిన అవసరం లేదు, ఇంతే ఇలా ఇన్విజిబుల్గా. సో ఇలాంటి వీడియోస్ కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే అందరికీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. చూసారు కదా ఇన్విజిబుల్ జిప్ అనేది ఎంత ఈజీగా స్టిచ్ చేసుకున్నామో. అండ్ దీని ఫైనల్ లుక్ వచ్చేసి ఈ విధంగా ఉంది. మనకి జిప్ అయితే బయటికి కనిపించదు. అండ్ వీడియోని కదాక చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.